తన బిడ్డ రక్తాన్ని చూసి తన నేల తల్లి కష్టాలను చూసి ఆ అడవి తల్లి అగ్నిలా లేచింది. ఒక్క తల్లి పోరాటం ఒక మహా సామ్రాజ్యాన్ని గరగరలాడించి చరిత్రనే మార్చేసింది. అదే మేడారం మహాశక్తి గాథ. చాలా ఏళ్ల క్రితం మేడారం అడవుల్లో కొయ్య దొరలకు ఒక చిన్న పాప దొరికింది. ఆ పాప చుట్టూ పులులు సింహాలు కావలి కాస్తూ ఉండేవి. ఆ పాపే సమ్మక్క. సమ్మక్క అడవి తల్లి ఒడిలోనే పెరిగింది. ఆమె వద్ద ఉన్న అద్భుతమైన శక్తులను చూసి ప్రజలు ఆమెను దేవతలా భావించేవారు. ఆమె పగిడిద్ద రాజును వివాహం చేసుకున్న తరువాత మేడారం ప్రాంతమంతా పచ్చగా సంతోషంగా మారింది. వారికి సారక్క, నాగులమ్మ, జంపన్న జన్మించారు. కాని విధి చాలా బలమైనది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కప్పం కట్టాలని ఆజ్ఞ వేశాడు. అయితే అక్కడ తీవ్రమైన కరువు. తిండి లేదు, నీరు లేదు. మేము తిండి లేక చస్తుంటే నా ప్రజల రక్తాన్ని కప్పంగా కట్టలేను అని పగిడిద్దరాజు ఎదురు తిరిగాడు. ఇదే మహాసంగ్రామానికి నాంది పలికింది. ఇక్కడక్కడ మొదలైన పోరాటం రాజ్యం కోసం కాదు, తన ప్రజల గౌరవం కోసం. మన తెలుగు నేలపై పుట్టిన ఇలాంటి వీర వనితల కథ వినగానే మన రక్తం ఉప్పొంగడం సహజం. ఈ గాథ మన తెలుగువారి ఆత్మగౌరవం. ఈ వీర తల్లుల త్యాగాన్ని మీరు గౌరవిస్తే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఈ చరిత్రను అందరికీ చేరవేయండి. మీ ఒక్క లైక్ ఈ తల్లుల త్యాగానికి మనమిచ్చే గౌరవం. యుద్ధం మొదలైంది. సారక్క తన భర్త గోవిందరాజులతో కలిసి చండీ చాముండేశ్వరిలాగా శత్రువుల తలలను నరుకుతూ పోరాడింది. కాని శత్రు సైన్యం లక్షలాది మంది ఒక్కొక్కరుగా నేల కొడుకుతున్నారు. తన కళ్ల ముందే తన కుమారుడు జంపన్న గాయపడి సంపెంగవాగులో దూకి ప్రాణాలు విడిచాడు. ఆ వాగు జంపన్న రక్తంతో ఎర్రగా మారిపోయింది. అందుకే ఆ వాగును ఇప్పటికీ జంపన్న వాగు అని పిలుస్తారు. ఇక తల్లి సమ్మక్క అగ్నిలా లేచింది. తన బిడ్డ మరణం, తన భర్త మరణం ఆమెను మహాశక్తిగా మార్చాయి. ఆమె వీరావేశాన్ని చూసి శత్రు సైన్యం తడిచెట్లను పీకికొట్టిన రామయ్య కథలా భయపడి పారిపోయింది. చివరికి ఆమె గాయపడి చిలకల గుట్టవైపు వెళ్లిపోయింది. ప్రజలు ఎంత వెతికినా ఆమె శరీరం దొరకలేదు. కేవలం ఒక కుంకుమబరిని మాత్రమే లభించింది. అదే ఈరోజు లక్షలాది మంది మొక్కే దేవత. ఈరోజు మేడారం జాతర అంటే కేవలం జాతర కాదు, అది ఒక త్యాగ చరిత్ర. జై సమ్మక్క, జై సారక్క. మీరు ఎప్పుడైనా మేడారం వెళ్లారా? కమెంట్ చేయండి.